వందనాలండి. దైవ సేవకులకు వచ్చిన వందనాలు, కూడుకొచ్చిన సంఘటనలందరికీ వందనాలు. సాక్ష్యం ఏంటంటే దైవ సేవకులు ప్రవచన పూర్వకంగా ఒకరోజు నాతో దేవుడు ప్రేర్ చేస్తుంటే దేవుడు మాట్లాడాడు. నేను చిన్న కుమార్తె గర్భాన్ని తెరవబోతున్నాను దేవుడు మాట్లాడాడు. దేవుడు మహాకృపను బట్టి మాకు జనవరి 27కి మా పాప సంవత్సరం వెళ్ళేది, 2వ సంవత్సరం వివాహం అయ్యి దేవుడు చిన్న పాప గర్భం తెరిచాడండి. దైవ సేవకు నోటి నుంచి వచ్చిన మాట మా బిడ్డ పట్ల రూఢీపరిచాడు. దేవుడు ఎంతగానో ఇదే కాదు, ఏ మాటైనా కూడా వచ్చిన ప్రతి మాట కూడా మా పట్ల ఎన్నో మాటలు వచ్చాయి. కార్యం కూడా అలాగే ప్రతి మాట కూడా దేవుడు రూఢీపరిచాడు. ఎంత గొప్ప దేవుడు అంటే నిజంగా ఇప్పుడు మా పాపకి 4వ నెలండి. దేవుడు గొప్ప కార్యం చేశాడు, నిజంగా ఊహించలేదండి గర్భఫలమైన విషయంలో. అంతగా దేవుడు సేవకులు వాడుకొని ఆ మాట నాకు మా బిడ్డ పట్ల రూఢీపరిచాడు. ఇప్పుడు సేవకులుగా వచ్చిన సహోదరులతో మాట్లాడాడు, నా సహోదరులతో మాట్లాడాడు. అలాగే రోజు నాతో కూడా మాట్లాడితే నాకు చాలా సంతోషం అనిపించింది. దేవుడా నిజమే, సంవత్సరం అయిపోయింది కదా, ఇప్పుడు 2వ సంవత్సరం నడుస్తుంది. గర్భాన్ని తరిస్తావు, నేనైతే ఏది శోధించిన ప్రభా, నువ్వు ఇస్తానన్నా ఇచ్చేసావు అని నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే దేవుడి మహాకృపను బట్టి దేవుడి కార్యం చేశాడండి. దాన్ని బట్టి దేవుడికి వందనాలు కలదు.